Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సాయి తత్వము సేవ. ఆత్మారాముని భార్య షిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్న భోజన సమయమున అందరికీ భోజనం వడ్డించిన సమయంలో ఆకలితో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి మొరగటం ప్రారంభించగా ఆత్మారాముని భార్య లేచి ఒక రొట్టె ముక్క కుక్కకు వేసింది. ఆ కుక్క ఎంతో మక్కువగా రొట్టె ముక్కను తిన్నది. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో, తల్లి, నా కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు, నా జీవశక్తులు సంతృష్టి చెందినవి, ఎల్లప్పుడూ ఇలాగే చేయుము, ఇది నీకు సద్గతిని కలగజేయును. మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన తరువాత భుజింపుము, దీనిని జ్ఞాపకముంచుకొనుమని బాబా అనగా ఆమెకు బోధపడక, బాబా, ఇతరుల ఇంట్లో భోజనము చేయుచుండిన నేను మీకెట్లు భోజనము పెట్టగలను అని అన్నది. దానికి బాబా ఇలా అన్నారు, భోజనమునకు పూర్వము ఏ కుక్కను నీవు చూసి రొట్టె పెట్టితో అది నేను ఒక్కటే. ఆ విధముగానే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాటి ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కాబట్టి నేనొకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదభావమును విడిచి నన్ను సేవింపుమని బాబా చెప్పారు. పై చెప్పిన విషయములు ఆత్మారాముని భార్యకు మాత్రమే చెప్పినవి కావు. బాబాను నమ్మి సేవించు సాయి భక్తులందరూ కూడా తప్పక ఆచరించవలసిన విద్యుక్త ధర్మము. ఒకరోజు సాయంకాలం లక్ష్మీబాయి షిండే బాబా దగ్గరికి వచ్చి నమస్కరించినప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి, నాకు చాలా ఆకలి వేస్తోంది అని అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి రొట్టె కూర తయారు చేసుకుని వచ్చి బాబా ముందు పెట్టింది. బాబా దానిని అందుకొని అక్కడ ఉన్న ఒక కుక్కకు వేశారు. లక్ష్మీబాయి అది చూసి, బాబా, ఇదేమిటి, నేను పరిగెత్తుకుని పోయి మీ కొరకు రొట్టి చేశాను, మీరేమో దాన్ని కొంచెమైనా తినకుండా కుక్కకు వేశారు అని ఆమె బాబాతో అనగా బాబా ఆమెతోటి ఇలా అంటారు, అనవసరంగా విచారిస్తావెందుకు? కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. ప్రతి ప్రాణికి కూడా ఆత్మ ఉంటుంది. రూపము వేరు కావచ్చు, కానీ అందరి ఆకలి ఒక్కటే. కొందరు మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెడతారో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా గుర్తించుము అని బాబా తన సర్వవ్యాపకత్వమును తెలిపారు. ఆ రోజు నుండి ప్రతిరోజు అదే సమయమునకు లక్ష్మీబాయి షిండే బాబాకు రొట్టె సమర్పించేది. అందుకే చాలామంది వారు భోజనం చేయటానికి ముందు ఆ భోజనం నుండి ఒక ముద్ద కాకబలిగా బయట ఉంచుట మనం చూస్తున్నాం. భోజన సమయంలో తనకు తరచుగా అతిథులు దొరకటం లేదని నానాసాహెబ్ చాందోర్కర్ అను భక్తుడు బాబాతో అన్నారు. అతిథి అంటే మానవుడే కాదని, భోజన సమయమునకు వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథేనని, క్రిమి కీటకాదుల నుండి మానవుల వరకు అందరూ అతిథులే అని. కావున కాకబలి బయట సమృద్ధిగా విడిచిరమ్ము. ఏ ప్రాణిని పిలవవద్దు, తరుమవద్దు. ఏ ప్రాణి వచ్చినదన్నది పట్టించుకోవద్దు. ఆ విధంగా చేసినచో లక్షలాది అతిథులను ఆదరించినట్లే అని బాబా చెప్పారు. విశ్వంలో ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి జరుగు చర్య తన నుండి జరుగుచున్నట్లుగా చూపుటే విశ్వరూపము. శ్యామకర్ణ అనే గుర్రమునకు తరపీదిచ్చు వ్యక్తి దానికి తరపీదిస్తూ కొట్టినప్పుడు ఆ కొట్టినది శ్యామకర్ణ అనే గుర్రమును కాదని, ఆ దెబ్బలు తనపై చూపించి ఏ ప్రాణిని హింసించినను తనను హింసించినట్లేనని గుర్తింపు చేసి తాను విశ్వరూపుడునని రుజువు చేశారు బాబా. శ్రీమతి కపర్డే షిరిడీలో ఉన్నప్పుడు వారింటికి భోజనమునకు వస్తానని బాబా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారము ఒకరోజు ప్రక్క ఇంటి వారి గేదె రూపంలోనూ, రెండవ రోజు ఒక కుక్క రూపమునను వచ్చి ఆమెచే దెబ్బలు తిని, మూడవ రోజున చీమల రూపంలో వచ్చి వంటకములను ఆరగించారు. కానీ ఈ విషయములు ఆమె గ్రహించలేక భోజనమునకు రాలేదని బాబాను అడిగింది.
అందుకు బాబా నీ చేత దెబ్బలు తిన్న గేదె, కుక్క మరియు వంటకములను ఆరగించిన చీమలు నేనే అని తెలిపి, అన్ని రూపములలో ఉన్నది నేనే అని, విశ్వంలోనున్న జీవులు తన రూపమేనని తెలియజెప్పారు. భక్త మహల్సాపతి ఒక కుంటి కుక్కకు అన్నం పెడుతూ ఉండేవాడు. ఒకరోజు అది ఎంతకు వెళ్ళలేదు. మహల్సాపతి కర్రతో ఆ కుక్కను 2 దెబ్బలు కొట్టాడు. తరువాత మహల్సాపతి మసీదులో బాబా పాదములొత్తుతున్నప్పుడు, అరే భగత్, ఈ గ్రామంలో నా వంటి జబ్బు కుక్క ఒకటి ఉన్నది, దానిని ప్రతి విధవా కొట్టేవాడే అని అనగానే మహల్సాపతి ఆ కుంటి కుక్కను కొట్టిన తన తప్పును గుర్తించాడు. ఎంతో సులభంగా అర్థమగు రీతిలో జ్ఞానబోధ చేసినట్లు దీనిని బట్టి తెలుస్తోంది. ఉపాసనీ బాబా షిరిడీలో వంట చేసుకుంటూ మొదట మసీదులో సాయికి నివేదించిన తరువాతే భోజనం చేసేవాడు. నేను నీ వద్దకు వస్తే గుర్తిస్తావా అని బాబా ఉపాసనీ బాబాతోటని నల్ల కుక్క రూపంలో వెళ్ళగా గుర్తించలేదు. మరుసటి రోజు ఒక బిచ్చగాని రూపంలో వస్తే తిట్టి వెళ్ళగొట్టాడు. మసీదుకు వెళ్ళినప్పుడు బాబా నివేదన అంగీకరించక బిచ్చగాడిలా హరిజనుని రూపంలో ఉన్న నన్ను తిట్టావు, అంతటా నేనే ఉన్నానని గుర్తుంచుకో అని తన సర్వవ్యాపకత్వమును బాబా గుర్తు చేశారు. కనుక జీవ జంతు పశు పక్ష్యాదుల యందు మానవుల అందరిలోనున్న ఆత్మ పరమాత్మయైన తన స్వరూపమే కనుక సర్వప్రాణుల యందు కారుణ్య దృష్టి కలిగి ఉండి ప్రేమతో మెలగవలెనని బాబా బోధించిన ఈ తత్వమును మనము ఆచరణలో పెట్టుట అవసరమని గుర్తించవలెను. ఇతర యుగములలో దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగింది. ఈ కలియుగంలో దుష్ట శిక్షణకు అవకాశం లేదు. దుష్టత్వమే అధికంగా ఉన్న ఈ కలియుగంలో దుష్టులను శిక్షించక సంస్కరించి సన్మార్గులను చేయుటయే ఇప్పటి ధర్మము. అదియే సాయి తత్వము. బాబాకు అందరూ సమానులే. అందరూ తన బిడ్డలైనప్పుడు ఎవరి అందైనా భేదభావము ఎలా ఉంటుంది? ధులియా కోర్టు వారి విచారణలో ఒక దొంగ తాను చేసిన తప్పును గుర్తింపు చేసి బాబా అతనిని సంస్కరించుటకు ప్రయత్నించారు. ఒకరోజు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందిస్తూ ఉన్నాడు. మిక్కిలి హీనంగా తిట్టాడు. బాబా లెండి తోటకు పోతున్నప్పుడు ఆ భక్తుడు బాబాను కలిశాడు. బాబా వానికొక పందిని చూపి ఇలా అన్నాడు, చూడుము, ఈ పంది కసవును ఎంత రుచిగా తింటున్నదో. నీ స్వభావము అట్టిది. నీవు మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టావు. ఎంతో పుణ్యం చేయగా నీకు మానవ జన్మ లభించింది. ఇలా చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా అని మెల్లగా మందలించారు. పరనింద మహాపాపము. ఎవరైతే ఇతరులను నిందిస్తారో నన్ను హింసించిన వారు అవుతారు. ఎవరైతే బాధలను భరిస్తారో వారు నాకు ప్రీతి గూరుస్తారు అని బాబా ఒక సందర్భంలో చెప్పారు. కనుక మనలోనున్న దుష్టభావములను సంస్కరించుకొని సాయినాథుని ఆశ్రయించి సన్మార్గములో జీవించుదాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.